నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 22/12/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం పుష్యమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 6:24 సూర్యాస్తమయం సాయంత్రం 5:28 తిథి విధియ ఉదయం 10:51 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 5:32 వరకు. యోగాలు ధ్రువ సాయంత్రం 4:41 వరకు. కరణము కౌలవ ఉదయం 10:51 వరకు. అలాగే తైతిల రాత్రి 11:34 వరకు. రాహుకాలం ఉదయం 7:47 నుంచి 9:10 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:19 నుంచి 2:42 వరకు. యమగండం ఉదయం 10:33 నుంచి 11:56 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:34 నుంచి 12:18 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:18 నుంచి 1:02 వరకు. మరల మధ్యాహ్నం 2:31 నుంచి 3:15 వరకు. అమృతకాలం రాత్రి 10:37 నుంచి 12:21 వరకు. వర్జం మధ్యాహ్నం 12:14 నుంచి 1:58 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే వృత్తిపరమైన బాధ్యతలు, వృత్తిపరమైన శ్రద్ధ, అభివృద్ధి కొరకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ శ్రమ బాధ్యతలు పెరిగినా గౌరవం పెరిగే అవకాశం ఉంది తప్ప ఆశించిన ఫలితాలలో మిశ్రమ ఫలితాలకి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. గృహ వాతావరణానికి సంబంధించిన విషయాల మీద కూడా ఎక్కువ శాతం శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయి. అంటే గృహ వాతావరణం కొంత సౌకర్యాలు తక్కువగా ఉన్న విధానంగా ఉండడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వైఖరి, విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో కూడా అధిక శ్రమ, అలాగే డిస్ట్రాక్షన్స్ లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృత్తిలో అభివృద్ధితో పాటుగా మీరు చేసే కృషి మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు మీ వైపు నుంచి చేసే ప్రయత్నాలని ఆపకుండా దైవ సంకల్పంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మా, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఈ వృషభ రాశి వారి విషయంలో తీసుకునే ఆలోచనలలో కానీ ఏదైనా సరే దూర ప్రయాణాలకు అవకాశం, ఉన్నత విద్య కొరకు కష్టపడతారు, నూతన అవకాశాల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. వారి తోడ్పాటుతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలకి అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆలస్యాలు ఆటంకాలు అవుతున్నప్పటికీ కూడా మీరు అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడానికి ప్రయాణపరంగా కావచ్చు, ఉన్నత విద్యాపరమైన విషయాల్లో కావచ్చు మీకు అనుకూలమైన అవకాశాలు, పెద్దల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తులు అంటే ముఖ్యంగా మీ యొక్క స్నేహితులు కావచ్చు, లేకపోతే మీ సోదరవర్గం కావచ్చు, వారి సహకారంతో మీరు అభివృద్ధి కొరకు తీసుకునే కీలక నిర్ణయాలలో వారి వంతు పాత్ర వారిది ఉండడంతో మీరు ఇంకొంత ధైర్యంగా నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే ముఖ్యమైన విషయాలు తాత్కాలికంగా వాయిదా పడడం బట్టి, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాలలో కొన్ని ఆలస్యాలు ఆటంకాలు, రావాల్సిన ధనం సమయానికి అందకపోవడము, చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో కొన్ని ఆకస్మికంగా పోస్ట్పోన్ అవ్వడం లాంటి వాటి వల్ల కొంత ఘర్షణాత్మకమైన ధోరణి ఉండే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యం కానీ, ఆకస్మికమైన ఖర్చుల విషయంలో కానీ మీరు వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఘర్షణలకి దూరంగా ఉంటూ మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి ముఖ్యమైన విషయాలు పోస్ట్పోన్ అవుతున్నాయన్న నేపథ్యంలో ఘర్షణని ఎక్కువ చేసుకుంటూ వెళ్లే కన్నా వీలైనంతవరకు ప్రశాంతంగా ఆలోచించటం, ప్రతి విషయంలోనూ సానుకూలంగా స్పందించే పరిస్థితులు తెచ్చుకోవడం, ముఖ్యమైన పనులలో పోస్ట్పోన్మెంట్తో పాటుగా ముఖ్యమైన వస్తువులు కూడా అటు ఇటు అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాటి మీద తగిన శ్రద్ధ తీసుకుంటూ మీరు ఆలోచనలలో ఘర్షణని అధిగమిస్తూ
ఆలస్యాలైనా కూడా అది తాత్కాలికమైన భావనతో జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళి తర్వాత అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి మొండి పట్టుదల, ధైర్యం లాంటివి పెరుగుతాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం, మైత్రి బంధాలు మొదలైన వాటికి అవకాశం ఉంది. విదేశాలలో ఉండే స్వదేశీ మిత్రులతో కావచ్చు, లేకపోతే మీ వ్యాపార సంబంధమైన వ్యక్తులతో కావచ్చు, అనుబంధంగా మీకు అనుకూలతలు, వారితో పాటు మాట్లాడడం, వ్యాపార విస్తరణ కొరకు వారి సహాయ సహకారాలను మీరు కాంక్షించడం, ఆధ్యాత్మిక పరివృద్ధిని కొరకు చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలతలు ఇస్తాయి. తండ్రి, భాగస్వామి మొదలైన వారి సహకారంతో మీ ఆలోచనలన్నీ మీరు అభివృద్ధి పరుచుకుంటూ నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేసే అవకాశం కనబడుతుంది. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకుంటే ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా అవి మీ యొక్క ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధించడానికి కానీ, లేకపోతే మీ యొక్క విద్యాపరమైన విషయాలలో పెట్టుబడుల కొరకు కానీ చేసే అవకాశము, నూతన లోన్లు విద్యాపరమైన అభివృద్ధి కొరకు తీసుకుని ఉన్నత విద్య కొరకు ముందుకు వెళ్ళడానికి చేసే అవకాశాలు లాంటి వాటికి ఈ రోజున మీరు తగిన సమయంగా ఒకటి మనం గుర్తించవచ్చు. ముఖ్యంగా శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమతో విజయాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే మీ ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఇమ్యూనిటీని పెంపొందించుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. అవసరమైన పరిస్థితుల్లో వైద్య సహాయాన్ని కూడా తీసుకోవడానికి కూడా వెనకాడని పరిస్థితులు లాంటివి ఉంటే ఆ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ అవసరం. అలాగే మీ యొక్క బంధువర్గంతో అభిప్రాయ భేదాలు రాకుండా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ అనవసరమైన శత్రుత్వాలను పెంపొందించుకోకుండా, అలాంటి పరిస్థితులు కనుక ఎదురవుతున్నాయి అనుకున్నప్పుడు వీలైనంత మౌనంగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న విషయాలలో మంచి ఫలితాలు సాధించడానికి, మానసిక ప్రశాంతత పెంపొందడానికి, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన అంశాలలో అంటే ఏదైనా ఆర్థిక సంబంధమైన విషయాలలో కానీ, లేకపోతే పెట్టుబడుల కొరకు కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. సంతానం అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. క్రియేటివిటీ పెరుగుతుంది. సృజనాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు, లేకపోతే వారి యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాలలో కావచ్చు, వారి యొక్క మామూలు కెరీర్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. మిత్రులను కలుస్తారు. చిన్ననాటి మిత్రులతో కలిపి తీసుకునే నిర్ణయాలు, వారితో చేసే చర్చలు చాలా వరకు మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం కనబడుతుంది. తులారాశి. ఇక తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయాన్ని కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి గృహ సంబంధమైన విషయాల మీద ఫోకస్ అనేది చాలా అధికం చేసే అవకాశం అనేది మనకి కనబడుతుంది. అంటే గృహానికి సంబంధించి గృహంలోని వాతావరణం కానీ, గృహ సౌఖ్యం కొరకు కానీ ఎక్కువ శాతం మీరు ఖర్చు చేసే అవకాశం ఉంది. అదే సమయంలో వృత్తికి సంబంధించిన విషయాలు, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు, అలాగే గృహంలో గృహ సౌఖ్యం కొరకు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయితే ముఖ్యంగా ఈ నేపథ్యంలో వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఆగిన పనులు చాలా వరకు ఆగుతూ వచ్చిన పనులు అంటే ఏదైనా ఇంటికి సంబంధించి కానీ, వృత్తికి సంబంధించి కానీ మీరు ఏదైనా తీసుకున్న నిర్ణయాలలో ఏదైనా పనులు ఇప్పటిదాకా ఆగుతున్నాయి అనుకున్నవి కూడా చాలా వరకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. విద్యార్థుల విద్య కొరకు అధిక శాతం కృషి చేస్తారు. నూతన ప్రదేశాల్లో హాస్టల్ వసతి కొరకు ప్రయత్నాలు చేయడం కానీ, కొత్త ప్రదేశాల్లో గృహ మార్పు అంటే మీరుండే వృత్తి చేసే ప్రదేశాలకి అనుకూలంగా గృహాన్ని మార్చుకోవడానికి, ఆ పరిసరాల్లో గృహాన్ని ఏదైనా చేంజ్ చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు, స్థిరాస్తులు వృద్ధి చెందించుకోవడానికి చేసే కార్యక్రమాలు, అలాగే మీరున్న వ్యాపార పరిధిలో అక్కడ మీకుండే వాతావరణంలో మీకు సౌకర్యాలని మీరు కలిగించుకోవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది. పెద్దల యొక్క తోడ్పాటుతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలు అధికంగా చేస్తారు. తోబుట్టువుల యొక్క సహకారంతో అనుకున్న పనులు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు, మీ నిర్ణయ సామర్థ్యంలో ముఖ్యంగా జ్ఞాపక శక్తి విషయంలో మాత్రం కొంతవరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
అలాగే సంతానం యొక్క అభివృద్ధి కొరకు కూడా మీ ఆలోచనలు అధిక శాతం కేటాయించడం బట్టి వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే కీలక నిర్ణయాలు, వారి కొరకు చేసే ప్రయాణాలు మీకు చాలా వరకు ఒక ముఖ్యమైన విషయం మీద ఫోకస్ చేస్తూ, ముఖ్యంగా మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా సంతానము, వారి యొక్క అభివృద్ధి, వాటి గురించి అధిక శాతం ఆందోళనలకి మీరు గురి కాకుండా చక్కటి ప్లానింగ్తో మీరు ముందుకెడుతూ వారికి మీ సలహా సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది సంతానం. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళ విషయంలో ఆర్థిక సంబంధమైన విషయాలకి కొంత ఆలోచనలు చేస్తారు. ఒకదానికి అనుకున్న ధనం మరొకదానికి ఖర్చు అయిపోవడం వల్ల కావచ్చు, లేకపోతే రావాల్సిన ధనం సమయానికి రాకపోవడం బట్టి కావచ్చు, మీరు చేద్దాం అనుకుంటున్న పనులలో కొంత ఆటంకాలు, మీకు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. కనుక ఈ సమస్యని ముందుగానే మీరు గమనించుకొని వీలైనంత వరకు కొంత ధనాన్ని వీలైతే పక్కన పెట్టుకొని అవసరానికి అడ్జస్ట్ చేసుకునే పరిస్థితులు లాంటివి తెచ్చుకోవాలి. కుటుంబ సభ్యులతో కానీ, లేకపోతే ముఖ్యులతో, ఆత్మీయులతో కానీ మాట పట్టింపులకి, అనవసరమైన భేదాభిప్రాయాలకి, ఆర్థిక సంబంధమైన చికాకులకి సంబంధించిన విషయాల మీద ఘర్షణలకి దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ ఫోకస్ స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి చేసే అవకాశాలు లాంటివి ఉన్నాయి. కాబట్టి స్థిరాస్తులు పెంపొందించుకునే నేపథ్యంలో దానికి సంబంధించిన ఆర్థిక విషయాలలో కొంత ఈ రకమైన వెలుసుబాటు వల్ల ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది. కనుక వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటూ గృహ సౌఖ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం, సామర్థ్యం పెరుగుతాయి. అలాగే సంఘంలో వ్యక్తులకి మీ సహకారాన్ని మీరు అందిస్తారు. మైత్రి బంధాలను పెంపొందించుకోవడానికి మంచి ప్రణాళికలు వేసుకుంటారు. స్వార్థరహితంగా ఆలోచించి ముఖ్యమైన కార్యక్రమాలు చేసే నేపథ్యంలో మీరు అనుకున్న పనులు అనుకున్న సమయంలో అయిపోయే విధంగా చక్కటి ప్రణాళిక వేసుకుంటారు. అలాగే భాగస్వామి యొక్క సహకారం బాగుంటుంది. నూతన కోరికలు, కొత్త ఆలోచనలతో, కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ నేపథ్యంలో మీకు వ్యక్తిగత సామర్థ్యం పెరగడంతో పాటుగా ముఖ్యులైన వ్యక్తుల యొక్క సహకారం, తోడ్పాటు ఉన్నప్పటికీ మీ అంతటా మీరే పనులన్నీ నిర్వర్తించుకోవడానికి మంచి స్కెచ్ వేసి ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. మీ మీద మీకు నమ్మకం, సామర్థ్యం పెరుగుతాయి. కుంభరాశి. మైక కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి నిద్రలేమి, ఆరోగ్య విషయంలో శ్రద్ధ చాలా అవసరం. ఒత్తిడి అధికంగా ఉంటుంది. వృత్తిపరమైన విషయాలలో పోటీతో ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి కావచ్చు, లేకపోతే మీకు ఇచ్చిన టార్గెట్స్ రీచ్ అవ్వడానికి వృత్తిలో ఎక్కువ శాతం కృషి చేయడం వల్ల కొంత శ్రమ పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి. సమయానికి ఆహార స్వీకరణ, నిద్ర మొదలైన తగ్గడం వల్ల కొంత మీకు ఒత్తిడి, శ్రమతో కూడిన నిస్త్రాణగా, అంటే మానసిక ప్రశాంతత తగ్గినట్టుగా ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. రేపు ఈ పాటికి ఈ పనిని నేను ముగించగలనా లేదా, నాకు ఇచ్చిన టార్గెట్ కంప్లీట్ చేయగలనా లేదా, లేకపోతే నేను పెట్టుకున్న విధంగా ముందుకెళ్ళగలనా లేదా అనే రకరకాల ప్రణాళికలతో మానసిక ఘర్షణతో నిద్రలేమి అనే ఉండే అవకాశం ఉంది. కనుక ముందుగా ప్రశాంతంగా నిద్రలేమిని అధిగమించండి. తర్వాత సమయానికి ఆహార స్వీకరణ చేయడం అనేది ముఖ్యమైన విషయాన్ని భావించి తర్వాత మిగిలిన విషయాల గురించి ఆలోచించడానికి మీరు ప్రశాంతంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. అవసరమైతే మెడిటేషన్ లాంటివి చేయవలసిన అవసరం కూడా కనబడుతుంది. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి ఎదురు చూసిన విషయాలలో మంచి అవకాశాలు, చిన్ననాటి మిత్రుల్ని కలయిక, అలాగే సంతానం యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే కార్యక్రమాలు, వారితో మీ చర్చలు, నూతన పెట్టుబడుల కొరకు, వ్యాపార విస్తరణ కొరకు మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం, ఆ విషయంలో మీ సంతానం, ఆత్మీయుల యొక్క సహకారం, విందు వినోదాల్లో పాల్గొనడం, చక్కటి మిత్రులతో చర్చలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చక్కగా ప్రయత్నాలు చేయడం మొదలైనవి ఉన్నప్పటికీ కూడా చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు, అనుకున్న పని అనుకున్న సమయంలో అవ్వకపోవడం వల్ల కొంత ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కానీ, చికాకులు కానీ ఉంటాయి. కనుక దాన్ని అధిగమించే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి ప్రతి వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతో పాటుగా సమయము, అవకాశము అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా దానితో పాటుగా మీరు ఈ రోజున శివుడికి సంబంధించిన అర్చన, శివుడికి సంబంధించిన నామాలు, అలాగే శివునికి సంబంధించిన అభిషేకాలు చేసుకున్నా మంచిదే. శివాలయ సందర్శన కూడా
చాలా చక్కటి ఫలితం ఇస్తుంది కనుక శివాలయ సందర్శనకి వెళ్ళడం, శివుని యొక్క అష్టకం, లింగాష్టకం, బిల్వాష్టకం, విశ్వనాథాష్టకం ఏదైనా సరే చేయడం, ఏది మీకు అనుకూలంగా ఉంటే అది చేస్తూ ముందుకు వెళ్ళడం బట్టి గోచారీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యల్ని చిన్నపాటి పరిహారాల వల్ల మీ ఇష్టదేవత ప్రార్థన కావచ్చు, లేకపోతే ఈ విధానం ఏది వీలైతే అది చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి చిన్న చిన్న సమస్యల్ని చిన్న చిన్న పరిహారాలతో అధిగమించడానికి చాలా మంచి అవకాశం. అన్నిటికీ ముఖ్యంగా కావాల్సింది భక్తి, శ్రద్ధ ఉన్నట్లయితే దేన్నైనా సరే మీరు ఎక్కువ శ్రమ లేకుండా సాధించడానికి ఈ విధానాన్ని అవలంబించగలరని మనం భావించవచ్చు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాళ శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.